మెదక్ జిల్లా ఫిర్యాదుదారుడు చంద్రశేఖర్ సన్నాఫ్ రాములు 52 సంవత్సరాలు మిలిటరీ కాలనీ హనుమాన్ దేవస్థానంలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసి రాములు కేసు నమోదు చేసుకుని హవేలీ గన్పూర్ మండలం తోటి గ్రామానికి చెందిన మార్చబోయిన మహేష్ కుమార్ సన్నాఫ్ పోచయ్య ఇతను ఇంతవరకు 4 కేసులు చోరీకి పాల్పడ్డాడు. ఇతను మేము వెళ్లి విచారించగా మార్చబోయిన మహేష్ కుమార్ సన్నాఫ్ పోచయ్య గ్రామం తొగట మొదటి కేసుతో పాటు 4 కేసులు ఇతను ప్రధాన నిందితులు. హనుమాన్ టెంపుల్లో దొంగతనం చేసిన మొదటి కేసుగా ఉండి మరియు 58,000 రూపాయలు చేయడం జరిగిందని మెదక్ టౌన్ సీఐ బి మహేష్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుడు చంద్రశేఖర్ సన్ ఆఫ్ రాములు 52 ఇయర్స్ ఉంటాయి. ఇతను మిలిటరీ కాలనీ హనుమాన్ టెంపుల్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇస్తే మేము వెళ్ళి కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఈరోజు మార్చబోయిన మహేష్ కుమార్ తండ్రి పోచయ్య 26 సంవత్సరాలు తోగిడ గ్రామం హవేల్ గన్పూర్ ఇతని దగ్గర నుంచి మనము ఇంటరాగేషన్ చేయగా ఇతను 4 కేసులను ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి కేసు ఇది మన టెంపుల్లో అఫెన్స్ జరిగినాయి. ఈ టెంపుల్లో అఫెన్స్ జరిగిన దాంట్లో మనం హుండీ దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో 5,348 రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర నుంచి హుండీల నుంచి పోయిన 1.66 గ్రాములు దాన్ని మన గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను అంతకుముందు కూడా చాలా కేసులలో ఉన్న దొంగతనం కేసులో జైలుకు పోవడం జరిగింది చాలాసార్లు. ఇతను ఫిబ్రవరి నెలలో కూడా జంబికుంటలో తాళం వేసిన ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళి అక్కడ బీరువా పగలగొట్టి 50,000 రూపాయలు దొంగతనం చేశాడు. దాంట్లో మనం 20,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా జనవరి మొదటి వారంలో మిలిటరీ కాలనీలో కూడా 25/1/2026 రోజున తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశాడు. అక్కడ కూడా మనం అతని దగ్గర నుంచి దానిలో బంగారు చెవి కమ్మలు, ముక్కు పోగు, కొంత వెండి పోతుంది. అక్కడ మనము ఇతని దొంగ దగ్గర నుంచి 1.10 గ్రాములు బంగారము, దాంట్లో ఒక ముక్కు పోగు, 2.30 గ్రాముల ఒక జత చెవి కమ్మలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇదే సంవత్సరం జనవరిలో కొల్లిగడ్డలు కూడా ఒక ఇంట్లో తాళం వేసిన ఇంట్లో తాళం బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళి బీరువా పగలగొట్టి 4 బంగారు రింగులు, ఒక బంగారు ముద్ద, ఒక జత చెవి కమ్మలు పోతాయి. అందులో నుంచి మనం 1 గ్రాము బరువు గల 4 బంగారు రింగులు, ఒక జత చెవి కమ్మలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఇతని దగ్గర నుంచి టోటల్గా 25,348 క్యాష్, 9.94 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, 1.6 గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేసుకుని మొత్తం టోటల్ వర్త్ 1,80,000 ఉంటుంది. ఇతను చాలా కేసులలో గతంలో కూడా నిందితుడు. 21లో పాపన్నపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ చేసి కూడా జైలుకు వచ్చాడు. అదేవిధంగా 9 కేసులు ఉన్నాయి అతని మీద ప్రీవియస్లో కూడా. ఇతను దొంగతనం చేసి లాస్ట్ దొంగతనము ఎప్పుడు చేశాడంటే మన హవేల్ గన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6/3/2026 నాడు దొంగతనం చేసి జైలుకి వెళ్తాడు. మొన్ననే 11/4/2026 నాడు బయటకు వస్తాడు. వచ్చిన తెల్లారే మళ్ళీ ఇక్కడ టెంపుల్ అఫెన్స్ మిలిటరీ కాలనీలో దొంగతనం చేయడం జరుగుతుంది. అతను సస్పెక్ట్గా తిరిగితే మనం ఈరోజు పట్టుకొని విచారించగా ఈ కేసులు మనం అతని దగ్గర నుంచి డిటెక్ట్ చేసి గోల్డ్, నగదును కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసిన డబ్బుల్ని ఏం చేస్తారంటే సరదాగా ఒక 2 డేస్ బయటకు వెళ్ళి అమ్మాయిలతో సరదాలు చేసి డబ్బులు జల్సాలు చేసి మళ్ళీ అవి అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడానికి చేస్తుంటాడు. ఇతని యొక్క మోడస్ ఆపరెండి అది. కాబట్టి ఇతన్ని మనం ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాం.